డాక్టర్స్ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఒక డాక్టర్ అవ్వాలంటే దాని వెనకాల ఎంత ఎఫర్ట్ ఉంటుందో తెలుసా అండి? అసలు ముందు డాక్టర్ సీట్ తెచ్చుకోవడమే చాలా కష్టం. ఎంతో కష్టపడి ఎంతో సబ్జెక్ట్ నేర్చుకొని దాన్ని ఆ టైంలో ఆ టెస్ట్‌లు పెట్టినప్పుడు ఇంప్లిమెంట్ చేసి దాంట్లో మంచి మార్క్స్ వస్తేనే డాక్టర్ అవ్వడం జరుగుతుంది. ఇంకా సీట్ వచ్చిన తర్వాత ఉంటదండి. ఇంక మెడికల్ కాలేజు, ఆ స్టడీసు అవి ఇంకా అసలు అదొక సముద్రంలాగా ఉంటది ఆ సబ్జెక్ట్ కూడా. సో, ఒక్కొక్క సబ్జెక్ట్‌ని అర్థం చేసుకోవడము, మళ్ళీ అందులో ఎక్స్‌పర్టైజ్ అవ్వడము, అది అంతా ఒక ఘట్టం అనమాట. అండ్ తర్వాత మెడికల్ స్టడీస్ పూర్తయిన తర్వాత ప్రాక్టీస్‌లోకి ఎంటర్ అవ్వడం అది ఇంకా పెద్ద టాస్క్. ఎందుకంటే మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం, ప్రొఫెసర్స్ దగ్గర థియరీ గానీ, ప్రాక్టికల్స్ గానీ ఏమేం తెలుసుకున్నాం, అవన్నీ ఇప్పుడు మనం సొంతంగా మన పేషెంట్స్ మీద మనం వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడంలో చూపించాలి ఈ నైపుణ్యం అంతా కూడా. సో, ఈ ప్రొఫెషన్‌లో కూడా డాక్టర్స్ ఎంతో అలర్ట్‌గా వాళ్ళు తెలుసుకున్న విషయాలన్నీ కూడా ఈ పేషెంట్‌కి ఎంత ట్రీట్మెంట్ ఎంత మంచిగా వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని తగ్గించి ముందుకు వెళ్తూ ఉంటే ఇలా ఈ డాక్టర్ ప్రయాణం అనేది అలా ముందుకు సాగుతూ ఉంటుంది. సో, ఇన్ని ఒడిదుడుకులని భరిస్తూ ఒక పక్క స్టడీస్ ప్రొఫెషనే కాదు కదండీ! ప్రతి ఇండివిడ్యువల్‌కి ఒక ఫ్యామిలీ ఉంటది. ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టాలు ఉంటారు, వెల్ విషర్స్ ఉంటారు, సీనియర్‌లు ఉంటారు, జూనియర్‌లు ఉంటారు, స్టాఫ్ ఉంటుంది. ఇలా ఎంతో మందితోటి వీళ్ళు కలగలిపి జీవిస్తూ వాళ్ళందరితోటి కూడా కరెక్ట్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఈ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటుందండి. సో, ఇవన్నీ కూడా సరిగ్గా వాళ్ళ కర్తవ్యం చేసుకుంటూ వెళ్తున్నందుకు డాక్టర్స్ అందరికీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్.